ఏమన్నా దెబ్బ తగిలితే అరే రే రే అమాయకమైన ఆడపిల్లలు ఇలా చేశారని మళ్ళీ వీళ్ళే ప్రచారం అన్న. జగన్ రెడ్డి అన్న ఇంతకన్నా దారుణమైన రాజకీయం ఉందన్నా? ఏంటమ్మా ఇలాగ అబద్ధాలు ఎందుకు చెప్పని మాట్లాడతారు కదా. ఇదంతా ఆల్రెడీ సోషల్ మీడియాలో జరుగుతున్న యుద్ధమే కదా. యుద్ధం జరుగుతున్నప్పుడు నిజంగా ఒకవేళ అమ్మాయి చనిపోయి ఉంటే ఏమో చనిపోయిందో లేదు నాకు ఇంకా కన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే వైసీపీ చెప్పేది ఏది నమ్మను నేను. ఏమిరా రాజేష్, పొద్దున కాఫీ టీలు ఏం తాగుతావురా నువ్వు? లోకేశం బాబుల మలమూత్రాలేనా మీ కాఫీ టిఫిన్లు? అందుకేనా ఇలా మాట్లాడుతున్నావు? అదే పనిగా జగన్పై పడి ఏడవడం, ఆఖరికి చనిపోయిన గీతాంజలిపై కూడా, ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆపడం లేదుగా మీ మలమూత్రాల మాటల తూటాలు. ఏమంటావు? ఆమె చనిపోవడానికి పరోక్షంగా జగనే కారణం అంటున్నావే. జగన్ ఆమెకు పట్టా ఇచ్చాడు, ఆమె జగన్ని పొగిడింది. అలా పొగిడినోలను బాబు లోకేశంల మలమూత్రాలు తిని తాగే మేము విని ఊరుకుంటామా? మా పని మేము చేశాము, తట్టుకోలేక మాతో యుద్ధం చేయలేక చనిపోయింది. ఇలాంటి వారినా యుద్ధంలో దింపేది జగన్ రెడ్డి? మా లాంటి మలమూత్రాలు తిని తాగే వాళ్ళని దింపాలి కానీ అంటావు రాజేష్, అంతేగా? సో ఆ విధంగా పరోక్షంగా ఆమెకు పట్టా ఇచ్చి ఆమె చావుకు కారణమయ్యాడు జగన్మోహన్ రెడ్డి అంటావు. మంచి చేసినా ఓర్వలేరు, మేలు పొందినవారు జగన్మోహన్ రెడ్డిని పొగిడినా తట్టుకోలేరు. అయినా ఆ విధంగా పొగిడించుకోవడమే. మా బాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏనాడైనా ఇట్లా పొగిడించుకున్నాడా అంటావు. ఇను పాలకుడు మంచి చేసినప్పుడు ప్రజలు స్వతహాగానే మెచ్చుకుంటారు, పొగడతారురా బాబు. మీరు తట్టుకోలేకపోతే ఎట్లా? ఇక ఎంతసేపటికి మిమ్మల్ని మీ బాబుని ఇంద్రుడు చంద్రుడు అని పొగుడుతూ ఉండాలా? కానీ గీతాంజలి విషయంలో మిమ్మల్ని చూస్తుంటే మీరు మనుషులు కాదు. ఎందుకంటే మీరు మలమూత్రాలు తిని బతికేవారు. మీరు మనుషుల రూపంలో ఉన్న మృగాలు, మీరు మృగాలు. అందుకే చనిపోయిన తర్వాత కూడా విడిచిపెట్టడం లేదు.